కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మార్కండేయ మీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్లో శ్రీ కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ ప్రాంగణంలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని కాకతీయ సేవా సమితి సభ్యులు మార్కండేయ వీర్రాజు జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావిపాటి రామరాయ చౌదరి, నేమాని కుమార్ బాబు, దేవరపల్లి సంజీవరావు, ఎక్స్ సర్వీస్ మెన్ సూర్యదేవర్ రామారావు, గున్నం సత్యనారాయణ, కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ అధినేత బొడ్డు మాపిరాజు, కాకతీయ సేవా సమితి సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెయిన్గా దాతలు అందరూ సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కష్టపడే వాళ్ళు మాకు చాలామంది సైనికులు లాంటి వాళ్ళు ఉన్నారు. వారిలో రాయపాటి రాంబాబు గారు, సంజీవరావు గారు, అలాగే సూర్యబాబు గారు, ఈ కార్యక్రమానికి అన్నిటికీ సహాయ సహకారాలు అందించిన కనకమాలైనటువంటి బొడ్డు బాపిరాజు గారు, వీళ్ళందరికీ కూడా మా తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి మా తరఫున పెద్దగా శ్రీ మార్కండేయ వీర్రాజు గారు, ఎస్ఆర్ఎండి మాజీ డైరెక్టర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేశారు. ముందుగా ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ప్రతి సంవత్సరం పెడుతున్నారు కాకతీయ చలివేంద్ర కేంద్రం. దాతలందరూ సహకరించారు. ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతానికి చాలామంది చెప్పారు. ప్రతి పేరు చెప్పాలంటే ఇబ్బందిగానే ఉంది. అందరూ సహకరించారు. ఈ కార్యక్రమం చక్కగా జరిగినందుకు దాతలు చక్కగా మాకు సహకారం చేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని భగవంతుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు హనుమాన్ జయంతి రోజున ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు సంతోషం. 3500 ఇస్తే ఈరోజు దాతలు అని చెప్పేసి బోర్డు పెట్టిస్తాము. ఈ మజ్జిగకి నిమ్మకాయలు మొత్తం చంటి గారని ఆయన సప్లై చేస్తున్నారు. అలాగే వేరే వస్తు రూపేణ కూడా ఇస్తే తీసుకుని చేస్తూ ఉంటాము. ఈ మజ్జిగ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెరుగు, ఎనికేజ్ పెరుగు, కూలింగ్ వాటరు, జీలకర్ర పొడి, నిమ్మరసము, పచ్చిమిర్చి, అవన్నీ కలిపి కొత్తిమీర మిక్స్ చేసి మజ్జిగ తయారు చేస్తాము. మాకు అందరూ చాలా బాగుందని చెప్పి చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి సెలవు